రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒడిదుడుకులను ఎదుర్కొని ఉండొచ్చు, కానీ ఇంత దారుణమైనటువంటి రాజకీయ అవసాన దశ అంటారు దీన్ని. అంటే ఇంత తీవ్ర స్థాయిలో నష్టపోయినటువంటి రాజకీయ పరిస్థితులు అయితే ఇప్పుడు దాకా ఆయన కనబడలా. ఆయన పార్లమెంట్ సభ్యుడిగా అయిన తర్వాత అయినా కాంగ్రెస్ పార్టీని విభేదించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినా, కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి మళ్ళీ తిరిగి ఎన్నికైనా, మొట్టమొదట వాళ్ళ అమ్మగారు విజయమ్మ గారు రాజీనామా చేసి ఆమె గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎమ్మెల్యేలు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి అనర్హత వేటు పొంది కేవలం ఒక ఇద్దరే విజయం సాధించాల. దగ్గరగా 17 మంది దాకా విజయం సాధించినటువంటి పరిస్థితి ఆ రోజుల్లో. అదే ఆయనకి రాజకీయంగా మంచి 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 స్థితిని తీసుకొచ్చింది. అక్కడి నుంచి 2014 ఎన్నికల్లో ఓడిపోయినా గణనీయమైన సంఖ్యలో సీట్లు వచ్చినాయి. 67 సీట్ల దాకా వచ్చినట్టున్నాయి. ఆ స్థితి నుంచి 151 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కానీ ఇంత దారుణమైనటువంటి పరాభవం రాజకీయంగా కేవలం 151 సీట్లని నుంచి 11 సీట్లకు పడిపోవటం అనేటువంటి ఈ పతనావస్థని బహుశా ఎవరు ఊహించుండరు రాజకీయాల్లో. ఎందుకంటే మొన్న ఎన్నికలు జరిగిన తీరులో కూడా రకరకాలైనటువంటి అంచనాలు ఉంటే పోటాపోటీలు జరుగుతాయి. ఎంతో కొంత గణనీయమైన సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తాయనేటువంటి భావన అయితే ఉంది, కానీ ఇంత దారుణమైనటువంటి పరాభవాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూటగట్టుకుంటుందని ఎవరు ఊహించలా. దానికి కారణాలు అనేకం, వాళ్ళు రకరకాల కారణాలు చెప్పుకుంటున్నా. ఇప్పటికి కూడా వాళ్ళు మనం ఓడిపోవటానికి గల కారణాలను ఎత్తుకోవట్లే, సాకులను ఎత్తుకుంటారు. ఇప్పుడు దాకా వాళ్ళు చెప్పినవన్నీ సాకులే. ఒకడు ఈవీఎం అంటాడు, ఇంకొకడేమో ఏదో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల అంటారు. అసలు ఏం జరిగింది, ఏంటి, బలమైనటువంటి నాయకత్వం ఉందా నియోజకవర్గాల స్థాయిలో, లేకపోతే బలమైనటువంటి నాయకులు ఉన్నారా లేదా, ఎందుకు పతనమయ్యాము, ఎందుకు ఈ స్థితి వచ్చింది, గ్రౌండ్ రియాలిటీ ఏంటి అనే విషయం పైన వాళ్ళు ఇప్పుడు దాకా వాళ్ళు వర్క్షాప్ కండక్ట్ చేసుకోవటం కానీ దానిపైన చేయటం కానీ చేయలేరు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి మరొక ఛాలెంజ్ ఏంటంటే ఉన్న నాయకులను కాపాడుకోవటం ఎట్లా అనేది. నాకు తెలిసైతే ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో అధికారం లేకుండా, ఎందుకంటే అందరూ కూడా వ్యాపారస్తులు, వాళ్ళ యొక్క వ్యాపారాలు కాపాడుకోవాలంటే అధికార పార్టీ వైపు ఉండాలా. అయితే ఇప్పుడు బీజేపీలోనో లేకపోతే జనసేనలోనో టీడీపీలోనో చేరటానికి ప్రయత్నాలు చేస్తారు, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. కాకపోతే వీళ్ళని నుంచి పోకుండా పార్టీలో ఉండి పార్టీని బలోపేతం చేసే దిశగా ఈయన చేసేటువంటి ప్రయత్నాలు సఫలమవుతాయా లేదా, ఎంత మేరకు ఈ విషయంలో సక్సెస్ అవుతారు ఈయన అంటే ఆయన ప్రయత్నం చేస్తున్నారు, అందరితో మాట్లాడుతున్నారు, కొంచెం కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే అది ఎంత మేరకు సాధ్యం అవుతుంది అనేది, అంటే భవిష్యత్తు మందే, మళ్ళీ ఎన్నికలు వచ్చేస్తాయి, ఎన్నికలు వస్తే మళ్ళీ మనమే గెలుస్తాము అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ని అయితే నాయకులకి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ నాకు తెలిసైతే వీళ్ళు ఎంత ప్రయత్నం చేసినా చాలామంది నాయకులు వలసబాట పట్టేటువంటి పరిస్థితులే ఉంటాయి. గతంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచి 23 మంది శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీలో పోయినటువంటి వైనాన్ని కూడా మనం గమనించవచ్చు. మనం అంటే ఈసారి కూడా గెలిచిన శాసనసభ్యులు ఉంటారనేటువంటి నమ్మకం లేదు, పార్లమెంట్ సభ్యులు ఉంటారనే నమ్మకం లేదు. గెలిచినటువంటి నాయకుల సంగతి ఎలా ఉన్నా ఓడిపోయి నియోజకవర్గ స్థాయి నాయకులుగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా వాళ్ళ యొక్క అవసరాల కోసమో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉండేటువంటి అపనమ్మకమో, అంటే అధికారంలో ఉన్నప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు వేరు, అధికారం పోయిన తర్వాత ఉండేటువంటి పరిస్థితులు వేరు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఆయన కేడర్ను బిల్డప్ చేసుకొని పార్టీని బలోపేతం చేసుకోకుండా ఇప్పుడున్న పరిస్థితుల్లోనే ఆయనేవో సాకులు చెప్పుకుంటా మేము బలంగానే ఉన్నాం, మాకు జనాలంతా ఓట్లు వేశారంటే 39% మాత్రమే ఓట్లు వేశారు. మిగతా అంటే దగ్గర ఎంత శాతం ఓట్ల డిఫరెన్స్ ఉందో చూడండి. దానికి తోడు ఓట్లు లేనటువంటి వాళ్ళల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఎంతమంది ఉంటారు అది కూడా చూసుకోవాలి. అంటే ఏంటంటే చాలామంది, మనకి 39% మంది ప్రజలు ఓట్లు వేశారంటే 61% మంది వ్యతిరేకించినట్టే కదా, అంటే తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉన్నట్టే కదా. దానికి గల కారణాలు ఏంటనేది చూసుకోవాలి. అది కనుక చూసుకోకపోతే ఏవో ఇప్పుడు వాళ్ళు చెప్తున్నటువంటి ఈ సాకులతో అవ్వదు. వాళ్ళు ఓటమి గల కారణాలపైన విశ్లేషణ జరగాల, వర్క్షాప్ జరగాల, ఎందుకు ఓడిపోయారనే విషయం వాళ్ళకి తెలియాలి, గ్రౌండ్ రియాలిటీ వాళ్ళకి అర్థం కావాలి.
అది అర్థం కాకపోతే కనుక పార్టీ సస్టైన్ అవ్వటం కష్టమవుతుంది, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. మరి భవిష్యత్తు ఎలా ఉంటుందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది, మళ్ళీ దానికి తోడు ఈయన కేసులు ఒకటి ఉన్నాయి. ఈ కేసుల యొక్క పరిస్థితి ఏంటో తెలియదు, రేపు పరిస్థితుల్లో మార్పు ఎలా వస్తుందో తెలియదు. ఈయన గతంలో నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తున్నారు కొన్ని కేసుల్లో, వాళ్ళు చూస్తూ ఊరుకుంటారని అయితే అనుకోవట్లా. మరి అలాంటి పరిస్థితులన్నింటిని ఎదుర్కొని వాళ్ళ కేడర్ ఆయనకు అండగా ఉండి ఆ పార్టీ సస్టైన్ అవుతుందా లేదా అనేటువంటిది ఇప్పుడు ఒక క్వశ్చన్ మార్క్. ఏం జరుగుతుందో చూద్దాం.